ఇంట్లో దేవుడు మమ్మల్ని చూసే కదండి మనం బయటకు వస్తాం. ఎంతమందికి చెప్తుంటానండి నేను, మనకు పనికొచ్చేది పెట్టండి. ఒక్కరు పెట్టరు, ఒక్కొక్కటి 1000 ఉంటాయి. మన ప్రచార కమిటీలో మటుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అడ్మిన్ ఇచ్చినాం కాబట్టి. దయచేసి ప్రతి జిల్లా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరే అడ్మిన్ తీసుకోండి. మీకు చెప్తే మీరు పెట్టండి, అప్పుడు వాళ్ళకి ఇవ్వండి, మళ్ళీ తీసేయండి. ఎందుకంటే అనవసరమైన ఎక్కడ తీయాలండి నేను 300 వాట్సాప్లు ఉన్నాయి మన వాళ్ళే. ఒకరొకరు గ్రూపులు పెట్టుకొని ఒక్కొక్కటి రోజు 200, 300 పంపిస్తే ఏ విధంగా చూడాలి, నేను ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలండి. అందుకే నేను మాట్లాడటం మానేశాను, చూడటం మానేశాను. నాకు ఫోన్ చేసి మాట్లాడితేనే మాట్లాడుతున్నాను. ఈ సోషల్ నెట్వర్క్ ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది, ఎంత దరిద్రంగా ఉపయోగించుకుంటే అంత దరిద్రంగా ఉంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మనకు పనికొచ్చేది మన కుల సంఘానికి సంబంధించిందే పెట్టుకోండి. తగులు ఆడుకునేది, అరుచుకునేది, పనికి మళ్ళీ మెసేజ్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండే? ఏం చేయగలం మేము? ఏం చేయగలం. రెండోది, ఆదర్శ కుటుంబం. ఇంట్లో మంట రెండుకి ఉపయోగించవచ్చు, తగలబెట్టడానికి ఉపయోగించవచ్చు, వంటకు ఉపయోగించవచ్చు. అట్లాగే లేడీసు హ్యాపీగా వంట చేసి పెట్టి అందరూ ఆనందంగా ఉంటారు. అదే మంట బయట తెస్తే అందరూ తగలబెట్టుకుంటారు. ఆదర్శ కుటుంబం ఏంటంటే ఇంట్లో ఆడు మనిషే, మనమంతా డ్రైవరే, బస్సుకి కండక్టర్ ఆమె. వచ్చిన సంపాదనని ఖర్చు పెట్టాలన్నా, ఎవరికన్నా ఇవ్వాలన్నా, చేయాలన్నా వాళ్ళే. అందుకని వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ అనుగుణంగా నడుచుకుంటూ మన ఫ్యామిలీని మలుచుకోవాలి. మన సూత్రధారులుగా ఉండాలి. విష్ణుమూర్తి అవతారం అవుతారు మనం. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫ్యామిలీలు ఆటోమేటిక్గా బాగుంటాయి. ఇంకా డొనేషన్ గురించి మాట్లాడడం, అందరికీ పుస్తకాలు ఇచ్చాం. అప్పుడు నేను ప్రతి ఇంటికి పోయి, అయ్యా మీరు 100 ఇవ్వాలా, నేను అడగకూడదు, మీరు చేయాలి ఆ పని. మీ పుస్తకాలు మీరు ఇచ్చిన తర్వాత మీ జిల్లాల్లో, మీ మండలాల్లో మీరు ఇచ్చుకొని మీరు అడగాలి. నేను పోయి ప్రతి ఇంటికి పోయి అడగడం కష్టం నాకు. కానీ ఇప్పుడే మా భీమవరపు సుబ్బయ్య గారు ఒక ఐడియా ఇచ్చారు. సార్, మన క్యాలెండర్లో ప్రతి ఇంటికి వేసి ఒక QR కోడ్ వేసి ప్రతి నెల 10 రూపాయలు కొట్టమనండి, చాలా బాగుంటుందేమో చూడండి అని అన్నారు. బాగానే ఉంది ఐడియా, సూపర్ ఐడియా. నేను ఈరోజు మా వ్యాపార సంస్థలో 20,000 క్యాలెండర్లు వేస్తానండి. దాంతోపాటు మనకు 5,000 వస్తుంది. 17 రూపాయలు పడుతుంది ఒక క్యాలెండర్ నాకు. మన జిల్లాలో కనీసం 9 లక్షల క్యాలెండర్లు కొట్టాలి మీరు చెప్పే ప్రకారం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే మనమే కదా ఆ 10 రూపాయలు కానీ వేస్తే ప్రతి ఒక్కరికి ఇస్తే ఒక సంఘం ఉండేది తెలుస్తుంది. అదే నేను కోరేది. అదే రోజు మన QR కోడ్ వేస్తే నెలకు 10 రూపాయలు ఇస్తే సార్. నేను ఆల్రెడీ చెప్పిన రోజు 1 రూపాయి ఇవ్వమని చెప్పాను. ఒక్కరోజు ఇట్లే 1 రూపాయి అంటే ఎవరికి పెద్ద కష్టం లేదు. ఒక నెలకు 30 రూపాయలు. ఇది ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నా. మా ఫాదర్ గుప్పిడి బియ్యం ఏమని చెప్పారు, ఆ రోజుల్లో చేశారు. కానీ ఈరోజు అది చేయలేకపోతున్నాం. 1 రూపాయి కూడా తీసి పక్కనే లేకపోతున్నారు. అదే మనం తాగడానికో, సిగరెట్ చేయడానికో, ఒక నోట్లో పాలు వేయడానికో 100 రూపాయలు ఖర్చు పెడతాం రోజు. దాంట్లోంచి ఒక ప్యాకెట్ వదులుకుంటే రూపాయి ఇవ్వగలం రోజు. ఈ ఊరు చేయట్లేదు, చెప్పట్లేదు. నేనేమో చెప్తున్నా, అయ్యా నేను బాగా సిద్ధంగా ఉన్నాను, సంక్షేమానికి, సమైక్యతకి, అన్నిటికీ బాగున్నాను, మీరు నా వెనక ఉండాలంటే ఎవరు ఉండట్లేదు. మనం మీటింగ్లో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, సంతోషంగా అన్నీ అందరం కలుసుకున్నాం, హలో చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. తర్వాత మీరెవరు, నేనెవరు. అట్లా ఉంటే సంక్షేమం సమైక్యత ఏమో జరుగుతుంది కానీ సంక్షేమం జరగదు. సంక్షేమం ఎవరు చేస్తారంటే మనకే. మీకు అవసరమైనా మేమే చేయాలి, నాకు అవసరమైనా మీరు చేయాలి. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు మీ మండలాల్లో చేయండి. అసలు మీటింగ్ పెట్టండి, ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టండి. పెట్టి మీ మండలాలకు పోయి ఒక మీటింగ్ పెట్టండి. ఎట్లా మీకు సంవత్సరంలో ఒక 10 మీటింగ్లు పెట్టుకోవచ్చు. మీ జిల్లాలో 2, ప్రతి మండలంలో ఒకటి పెట్టుకుంటే నెలలో ఒక సంవత్సరం గడిచిపోతుంది. నాకు తెలిసి పెట్టట్లేదు. అందుకే నేను ప్రజల వద్దకే పరిపాలన, మన కుల బంధువుల దగ్గరికే పరిపాలన ప్రతి జిల్లాలో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అందరినీ కలుస్తాము, ఉన్నారు అని వాళ్ళకి కూడా ఒక విషయం తెలుస్తుందని ఈ పథకం పెట్టాను. నాకేం పెద్ద ఇబ్బంది లేదు. అందులో నాకుండే సమస్యకి నేను నెల్లూరులో చేయడం చాలా ఈజీ. ఇక్కడికి వచ్చి అందరినీ కష్టపెట్టి చేయడం ఎందుకంటే మన కుల బంధువుల గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఏంది, వాళ్ళు బంధుత్వంగా లేదా కలుపుకునేదానికి ఎక్కడ ఏంది. ఈరోజు చాలామంది మాట్లాడుకుంటున్నారు. మాకు సార్ ఈ విధంగా తెలుసు, ఈ విధంగా తెలుసు, వాళ్ళ మధురవాళ్ళు బంధువులు మేము చెప్తా ఉన్నారు. నాకు తెలుసు, కాకపోతే కొంత తెలుసు, పూర్తిగా కూడా అవగాహన అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు సంబంధాలు ఏర్పడతాయి, బాధలు తెలుస్తాయి, కష్టాలు సుఖాలు అన్నీ తెలుస్తాయి. దీనికోసమే ప్రతి జిల్లాలో మనం మీటింగ్ పెడుతుంది. ఖచ్చితంగా సహకారం ఇవ్వండి, లాస్ట్ దాకా ఉండండి. ఏమంటే ఈరోజు తిరుపతిలో పెట్టాం, అందరూ దేవుడి కాడికి వెళ్ళారు, ఇక్కడ నామాలు పెట్టారు. దేవుడి దగ్గర పేరు మాకు నామాలు పెట్టారు. ఏమంటే మనం ఏం చెప్తున్నాం ఏం తెలియదు.
పోనీ తెలుసుకుంటారంటే తెలుసుకోండి. పోనీ వాట్సాప్లో చూద్దామంటే ఏ ఊరికి తగ్గింది వాళ్ళు పెడతారు, ముఖ్యమైనది ఊరు పెట్టరు, కొన్ని వందల పోస్టులు పెడతారు, ఏం పెడతారో తెలియదు, మన ఎదుక్కునే ఊరుకున్నది. చూడండి, దయచేసి నేను చెప్పేది ఆలోచించండి. ఎందుకంటే నాకేం ప్రయోజనం కాదు, మన కోసం ప్రయోజనం కోసం నేనున్నాను. మీరందరూ కానీ చేస్తే అందరికీ ప్రయోజనం అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఆలకించండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, మీ ఊరికి పోయేదో ఇట్లా చెప్పారని చెప్పి ఏం చేయాలనేది ఆలోచించండి. మీరు మేము కోర్ కమిటీ ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు ట్రెజరర్గా లీలాకృష్ణని శాంక్షన్ చేసాం. మేము లీలాకృష్ణ రావాలని